నిలిచే ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉండి వర్గీకరణ సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు పాలాభిషేకం చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్, ఇతర నేతలు నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందాకృష్ణ విన్నపం మేరకు నరేంద్ర మోడీ వర్గీకరణకి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. మాదిగలకి భరోసానిచ్చిన విధంగా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు. బీజేపీ మాదిగలకి వ్యతిరేకమే అనే ప్రచారంకి తెరపడిందని తెలిపారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకు చేయడానికి ఒక కమిటీని వేస్తాం, తదుపరి వర్గీకరణకు మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగానే ఈరోజు హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుండి రాష్ట్రాల వారీగా దీన్ని వర్గీకరణ చేసుకోవచ్చని ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ గారికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వేదిక మీద ఒక ప్రధానమంత్రిని కౌగలించుకొని అన్నా ఇక నువ్వే దిక్కు అని చెప్పేసి ఆ కౌగిలింతను అప్పటి రాముడు హనుమంతుడిలాగా భావించినటువంటి మా నరేంద్ర మోడీ గారు ఈ 140 కోట్ల జనాభాలో దళితులు ముఖ్యంగా మాదిగలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం పొందిన మహానుభావుడు. మరి ఇంతమంది ప్రధానమంత్రులు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాడుతుంటే ఏ ఒక్క ప్రధాని గారి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్ప వర్గీకరణను చేయించడానికి ముందుకు రాలేదు. కొంతమందిలో వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పి తెలిసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల తరపు నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మేము అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తు కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు, వర్గీకరణను మన రాష్ట్రంలోనే మేము ముందుగా మొదలు పెడతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అతను కూడా ముందడుగు వేసి వర్గీకరణకు ముందంజలో ఉంచి తొందరగా కార్యక్రమం మొదలు పెట్టాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి సూచన మేరకు ఏదైతే నరేంద్ర మోడీ గారు గతంలో మాదిగలకు ఇచ్చిన హామీకి వారు ఏబిసిడి వర్గీకరణ చేయడం కోసం కృషి చేయడం వలన ఈరోజు సుప్రీంకోర్టులో కూడా తీర్పు రావడం చేసుకోవాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి గతంలో వివిధ పార్టీలు భారతీయ జనతా పార్టీ మాదిగలకు వ్యతిరేకమని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మాదిగలను పైకి తీసుకురావాలి, వాళ్ళు అనగారి ఉన్నారు, వాళ్ళు విచక్షణ రుపుతున్నారని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ వారికి సపోర్ట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాదిగలకు వ్యతిరేకం కాదు, మేము ఉన్నాం మీకు అని చెప్పి అండగా చెప్పడం మందకృష్ణ మాదిగకు ఇవాళ అమలు చేయడం జరిగింది. దీన్ని స్వాగతిస్తున్నాం. రాబో కాలంలో మాదిగలంతా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు కూడా ప్రజలు ఏదైతే అవసరాల కోసం నరేంద్ర మోడీ గారు పథకాలు తీసుకొస్తున్నారో అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం.
అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపే వారికి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ప్లకార్డులతో అవగాహన కల్పించి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పలు కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రవీందర్, ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతే. ఇప్పుడు మనము బండ్లకి స్టిక్కర్లు పెట్టుకుంటాం, అటు ఇటు కొంచెం డెవిల్ స్టిక్కర్లు అవి ఇవి అని. నువ్వు చచ్చినాక ఎక్కడికి పోతావు? మళ్ళీ నువ్వే డెవిల్ అవుతావు, అవునా కాదా? మీరందరూ స్టిక్కర్లు పెట్టుకుంటారు కదా, భయంకరంగా స్టిక్కర్లు పెట్టుకుంటారు. మీరు చనిపోయినాక మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఏమవుతారు? అదే గోస్ట్ అవుతారు. డ్రైవింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఈజ్ ఏ షార్ట్ కట్ టు హెల్త్. మన రాంగ్ సైడ్ వాళ్ళు పోవడం వల్ల ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్తాం? గెటింగ్ షార్ట్ కట్ అవుతుంది. రాంగ్ సైడ్లో వెళ్ళేస్తావు, నీకు దగ్గర ఉంటుంది అని చెప్పి రాంగ్ సైడ్లో పోవాలని ప్రయత్నం చేస్తావు. వాడు కరెక్ట్ వచ్చింది అనుకో, నిన్ను గుద్దేసరికి నీ రాంగ్ సైడ్లో వెంటనే పోవాలనుకుంటావు, కానీ వెంటనే ఇంటికి పోవు, పైకి నరకానికి వెళ్ళిపోతావు. లేదా అటు బయటికి షార్ట్ కట్ నరకానికి అవుతుంది. నువ్వు షార్ట్ కట్ ఇంటికి పోదాం అనుకుంటావు, అదే షార్ట్ కట్ నరకానికి అవుతుంది. జాలీ ట్రిప్ మే ఎండింగ్ ఆర్ఐపి అంటే తెలుసు వాళ్ళకి. ఆర్ఐపి ఆర్ఐపి అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. అంటే జాలీ ట్రిప్ ఎక్కడికి వెళ్తుంది? వెళ్తాంటారు, చూసినావా? డ్రైవింగ్ ఈజ్ నో చైల్డ్స్ ప్లే. మైనర్ డ్రైవింగ్ వితౌట్ ఏ లైసెన్స్ విల్ బి బుక్డ్ అలాంగ్ విత్ దేర్ పేరెంట్స్. మీరు 18 years బిలో ఉన్న వాళ్ళు ఉన్నారా దీంట్లో? ఎవరైనా 18 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి పనిష్మెంట్, జైలు శిక్ష వాళ్ళ పేరెంట్స్కి వస్తుంది. ఇంకోటి అది కూడా మీకు ఇది ఒకటి గైడ్ చేయండి పేరెంట్స్కి. ఇంకోటి అందరికీ క్లియర్గా ఏంటంటే, మన మైనర్ వాళ్ళకు మన బాబు ఉన్నాడో, వాడు ఏదో మారం చేస్తున్నాడో, లేకపోతే వాడికి ప్రేమతోటి మనము బైక్ కావాలని చెప్పి ఇస్తాం కదా, వాడు తీసుకుపోయి ఇక్కడ యాక్సిడెంట్ చేసిననుకో, మైనర్కు బండి ఇచ్చినందుకు వాడిని ఆ జువైనల్ హోమ్కు, వానికి ఆ పిల్లల జైలుకు వాడిని పంపిస్తాము. నువ్వు బండి పిల్లలకి ఇవ్వడం నేరం కాబట్టి నిన్ను పోయి జైలు పంపించాలని చెప్తావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ పిల్లలకు ఇవ్వకూడదు. ఓకే, ఇవన్నీ చెప్పినవి మీ అవేర్నెస్ అంతా మీరు కొంచెం అందరికి కూడా మీకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, కొంచెం వీళ్ళందరిలో మార్పు తీసుకురావాలని చెప్పి మీ పేరెంట్స్ తప్ప మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? మేము ప్రతి ఇంటికి వచ్చి చెప్పలేము, కొంచెం కదా. వీళ్ళని ఈరోజు మేము టౌన్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ సంబంధించిన చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే నెంబర్ ప్లేట్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఇట్లా ట్రిపుల్ రైడింగ్ పోయే వాళ్ళది, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ పోయే వాళ్ళని తీసుకొచ్చి చేసినాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, మేము చేయడం ఇలా ప్రోగ్రామ్ చేసి మీకు అవేర్నెస్ కల్పించే ఉద్దేశం ఏంటంటే, దీనివల్ల ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నది. ఆయన ఇట్లా చెవులో ఇట్లా పెట్టేసుకుంటాడు, ఇట్లా పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మనం మాట్లాడే ఎక్కడ ఉంటుంది. ఈయన పోతా అంటే ఆయన పోయి వేరే వాళ్ళని గుద్దవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ చీనకు తాకినా కూడా ప్రాణము మనం చేసి చిన్న తప్పు వలన ఈయన ప్రాణమైనా పోవచ్చు, లేకపోతే వాళ్ళకైనా వాళ్ళ ప్రాణమే పోవచ్చు. కాబట్టి ఒక నిమిషం ఆగి ఫోన్ వచ్చినప్పుడు జస్ట్ ఫోన్ వచ్చిన రావడంతో పక్కకు ఆపేసి, సైడ్కి ఆపేసి ఫోన్ మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతే సరిపోతుంది కదా. ఒకవేళ యాక్సిడెంట్ జరిగి ప్రాణం పోతే ఈ వన్ మినిట్ టైంలో ఏమైనా జరిగేది ఏమైనా ఉందా? అట్లనే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళు ఉంటారు. ఆ డ్రంక్ అండ్ చేసిన వాళ్ళు అయితే ఒకవేళ నీకు తాగాలనిపిస్తే చేస్తే, నువ్వు ఇంటికి తీసుకుపోయి నీ ఇంట్లో కూర్చొని తాగాలి. కానీ నువ్వు ఆ బార్లలో అక్కడ ఇక్కడ తాగేసేసి రోడ్డు మీద పోతే, అయితే నీకు అంతగా ఆగి ఉంటే నీకు ఒక డ్రైవర్ని తీసుకొని డ్రైవర్ని పట్టుకొని పోవాలి. నువ్వు తాగేసేసి రోడ్డు మీద డ్రంక్ అండ్ కండిషన్లో ఉండి పోతాంటే లేఖలకు ఆయన దిగ్గడం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు పోవాలి. ట్రిపుల్ రైడింగ్ మనకెంత బండికి ఉన్నది, 2 వీలర్కి ఎంత కెపాసిటీ? 2 కెపాసిటీ. దాన్ని చేసి అలా ముగ్గురు, ఒక్కొక్కసారి నలుగురు పోతా అంటారు. అంత పోతా అంటే తోలేటోనికి ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? బండి ఉండదు కదా. కంట్రోల్ ఉంటుందా అని మీరు నడుపుతుంటారు కదా, కంట్రోల్ ఉంటుందా? మన ఇద్దరం పోతేనే దానికి వాడు కంపెనీ వాడు తయారు చేసిందే ఇద్దరు పోవాలి దీని మీద అని చెప్పేసి దానికి కెపాసిటీ ఇచ్చింది కదా. ఆ కెపాసిటీ తగ్గట్టుగా పోవాలి. ఆటోలలో కూడా దాంట్లో దానికి 5 సీటర్ ఆటోకు
4 సీటర్ ఆటోకు దాంట్లో 20 మందిని 30 మందిని ఎక్కించుకొని పోతున్నారు. అట్లా పోతే ఏమవుతుంది, అది వానికి ఆ డ్రైవర్ ముందట ఆటో కాడ కూర్చుంటే వాని ఇటు పక్క పొంటి ఒకటి, అటు పక్క పొంటి ఒకటి, ఇటు అటు ఇన్ని పెట్టుకొని పోతా అంటే వాడు ఇట్లా దగ్గర చేతులు పెట్టేసి నడుస్తూ ఉంటాడు. అది ఎట్లా అవుతుంది? అది వాని ఒక్కని వల్ల, అందులో వాని డబ్బులు సంపాదించుకోవాలనే వాని ఒక్కని వల్ల మిగతా వాళ్ళందరూ అందులో ఉన్న ప్యాసింజర్లు చేస్తారు. పోలీస్ ఇంతగానో అవేర్నెస్ చేస్తున్నాం కదా, చేస్తా అంటే కూడా అప్పటి మంది ఏదో అయిపోతుంది, మళ్ళీ మేము తెల్లారి నుంచి అదే చేస్తామనంటే మేము పోలీస్ ఎంతగానో చెప్పలేము కదా. మేము చెప్పేది చెప్తా అంటే మీరు కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళతోటి మీరు మేము అవేర్నెస్ కల్పించాలి. మాతో వీళ్ళు పోయి కూడా అరే కరెక్టే మనకు వాళ్ళు పోలీసు వాళ్ళు కొద్దిగా మాకు అవేర్నెస్ చేసిండు, కొద్దిగా మనం కూడా ఇట్లా చేంజ్ అవ్వాలని వాళ్ళకి ఆలోచన రావాలి. చేయకుండా పోతే ఇట్లా చేస్తే ఇబ్బంది అవుతుంటుంది కదా. మేము ఫైన్ వేయడము మాది పని కాదు. ఎందుకు ఇప్పుడు ఇంత ప్లకార్డ్స్ పట్టించి మేము ఎందుకు చెప్తున్నాం, అవేర్నెస్ కల్పిస్తున్నాం? కొద్దిగా మార్పు రావాలి. ఫైన్ వేసుకుంటూ పోతుంటే వేస్తూ అంటాం, అట్లా కాదు. అది దానికి కొద్దిగా అవేర్నెస్ కల్పించాలని చెప్పి మీ సమక్షంలో పిలిపించేసి మాట్లాడి కౌన్సిలింగ్ చేసేసి మీరు కూడా వాళ్ళకి చెప్పేసి చేయాలి. బాబు ఏమైనా మారుతారా, మళ్ళీ మీరు ఏమన్నా చేస్తారా, ఇట్లా ఉంటారా? నాకు మళ్ళీ టౌన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రిపుల్ రైడింగ్ కనబడద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ కనబడద్దు, లైసెన్స్ పెట్టుకునే బండి ఎక్కాలి, ప్రాపర్గా నెంబర్ ప్లేట్ ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకుండా గట్టిగా అది చేయడము అట్లా చేయదు. ప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉండాలి, ట్రిపుల్ రైడింగ్ పోవద్దు, ఇద్దరు మాత్రమే బండి దాని కెపాసిటీ దగ్గర పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి అనర్థాలని మీకు చెప్పిన. మీరు మారుతారని చెప్పి అనుకుంటున్నా, మారుతారా? మీరు 10 మంది చెప్తారా? అవేర్నెస్ మీరు కూడా 10 మంది చెప్పాలి. ఓకేనా? రైట్. శుక్రవారం మంచిర్యాలలో ప్రదర్శన ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకి చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి సమ్మతిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణకి పురుడు పోసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రేగుంట చంద్రశేఖర్, గొడిసెల దశరథం మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలకి రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిప్పకుర్తి మల్లేష్, కల్వల శరత్, జగన్ తిరుపతి, పోషం శంకర్, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, మాదిగల నాయకత్వం, మాదిగల నాయకత్వం. జిందాబాద్, జిందాబాద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం. 30 ఏళ్ల కళ నిన్నటితో నెరవేరింది. ఈ ఉద్యమంలో మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కొన్ని పార్టీలకు లొంగిండని, కొన్నిసార్లు డబ్బులకు లొంగిండని ఎన్ని అవమానాలు, ఎన్ని చీదరికలు చేసినా కానీ మొక్కవోని దీక్షతో తన జీవితాన్నే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కోసం త్యాగం చేసి 30 ఏళ్ళ చరిత్రలో ఇవాళ కోర్టు ద్వారా అమలయ్యే రోజు వచ్చింది. దానికి యావత్ సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా గౌరవ మందకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ ఒక శుభపరిణామం. ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణ కోసం ఇప్పటి వరకు ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు అందరం జోహారు తెలుపుదాం. నిజంగా ఈ విజయం ఆ అమరులకే అంకితమిస్తూ రాబోయే రోజులలో ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి అందరికీ ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేస్తేనే ఇవాళ మనం బాగుపడతామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఫలాలను లేని వారికి కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని, ఆ రాజ్యాంగానికి అర్థం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే
ఈదుమూడి గ్రామంలో, ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోని చేసిన ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి 30 సంవత్సరాల తర్వాత మరి మా కళ నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ చేసిన ధర్మాసనానికి మరి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం మాదిగ జాతి అంతా కూడా. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిండ్రో ఆ మాట కూడా వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాలు ఆటుపోట్లు ఎన్నో జరిగినాయి, అన్నిటి కూడా తట్టుకొని, ఎంతోమంది అవమానాలు చేసినా కూడా తట్టుకొని మరి ఈ నిలబడి అందరి సహాయ సహకారాలు మరి అందరూ అన్ని వర్గాలు సహాయ సహకారాలు ఉంటేనే మరి ఈ 30 సంవత్సరాలు మరి ముందుకు సాగినాం. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇవాళ మా సోదరులు కొంతమంది బాధపడుతున్నారు. ఇవాళ గెలుపు మాది కాదు, ఓటమి మీది కాదు, మనందరిది గెలుపు. మనకంటే కింద ఉన్న నిరుపేదలది నిజమైన గెలుపు. మరి ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్లు అందరం సమానం పంచుకుందాం. అదేవిధంగా ఇంకా కూడా కేంద్రం మీద మరి రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఎక్కువ చేద్దాం తప్ప మనకు మనం మరి బాధపడద్దని చెప్పేసి మనం వేసుకుంటూ సెలవు. జై భీమ్, జై మందకృష్ణ. ఇది గమనించిన స్థానికులు కొందరు తలా చేయి వేసి అతి కష్టం మీద వాహనాన్ని బయటకు తీశారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బోధమయంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి కానీ రహదారులు సిద్ధమయ్యాయి. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వర్షాకాలం వస్తే చాలు గ్రామ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.